న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 7-13 వచనాలు. బైబిల్లో డబ్బు కోసం పనిచేసే మొదటి వృత్తిపరమైన బోధకుడి గురించి మనం చూస్తాము. అతనికి ఎక్కడైతే అత్యధిక జీతం మరియు ఉత్తమ సౌకర్యాలు లభిస్తాయో అక్కడికి వెళ్ళడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. అత్యధిక పారితోషికం ఇచ్చేవారికి యాజకునిగా సేవ చేయడానికి అంగీకరించిన ఒక లేవీయుడు ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఒక వ్యాపారవేత్త వచ్చి అతనికి మంచి జీతం, ప్రతి సంవత్సరం కొత్త దుస్తులు, అలాగే ఉచిత వసతి మరియు భోజన సదుపాయాలను ప్రతిపాదించాడు. ఆ బోధకుడు వెంటనే ఆ ఒప్పందంపై సంతకం చేశాడు. లేవీయుల పాఠశాలలో శిక్షణ పొందిన బోధకుడిని నియమించుకున్నందుకు దేవుడు తనని ఆశీర్వదిస్తాడని అతనికి డబ్బు చెల్లించిన ఆ వ్యాపారవేత్త భావించాడు. ఇది నేడు జరుగుతున్న పరిస్థితులను ఎంతలా పోలి ఉందో కదా. ఇది నిజంగా 21వ శతాబ్దపు కథ అని ఎవరైనా అనుకోవచ్చు. నిజంగానే వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఉదంతం నేటి 21వ శతాబ్దపు పరిస్థితులకు ఖచ్చితమైన అద్దం పడుతోంది. ఈ వచనాల్లో కనిపించే మీకా ఇంట్లో యాజకుడిగా చేరిన లేవీయుడని యవనస్తుడు మరియు అతనికి జీతభత్యాలు ప్రతిపాదించిన మీకా కథ ఆధ్యాత్మికత ఏ విధంగా వ్యాపారంగా మారిపోతుందో చూపిస్తూ ఉంది. ఆ రోజుల్లో మీకా ఆ లేవీయుడికి ఏడాదికి 10 వెండి నాణేలు, బట్టలు, అన్నవస్త్రాలు ఇస్తానని చెప్పగానే అతను దేవుని చిత్తాన్ని కానీ పిలుపుని కానీ ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నాడు. నేడు కూడా చాలామంది పరిచారకులు లేదా బోధకులు దేవుని పిలుపు కంటే ప్యాకేజీలు, సౌకర్యాలు, గౌరవ వేతనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. అత్యధిక ఆదాయం వచ్చేటువంటి సంఘాలలో పనిచేయడానికి లంచాలు ఇచ్చే వ్యవస్థ కూడా నేడు ఉన్నట్టుగా వింటూ ఉన్నాం. పరిచర్య అనేది ఒక సేవగా కాకుండా ఒక కెరీర్ లేదా ఉద్యోగంలాగా మారిపోయింది. మీకా అనే ఆ వ్యాపారవేత్త లేదా ధనవంతుడు ఒక లేవీయుడిని జీతానికి పెట్టుకోగానే నేను ఒక లేవీయుడిని యాజకునిగా ఉంచుకున్నాను గనుక యెహోవా నాకు మేలు చేయును అని ఇప్పుడు నాకు తెలియను అని 17వ అధ్యాయం 13వ వచనంలో భ్రమపడ్డట్టుగా మనం చూస్తాము. ఇదే నేటి పరిస్థితి. ఒక పెద్ద బోధకుడిని పిలిపించి ప్రార్థన చేయిస్తే లేదా సంఘానికి ఎక్కువ డబ్బులు ఇస్తే దేవుని ఆశీర్వాదాలు కొనియొచ్చు అనే తప్పుడు ఆలోచన నేటి విశ్వాసుల్లో కూడా కనిపిస్తూ ఉంది. దేవుడు చూసేది హృదయాన్ని మరియు నీతిని మాత్రమే, కానీ మనం ఇచ్చే జీతాలను లేదా మనం చేసే హంగామాను కాదు. ప్రార్థన. ప్రభువా, నేటి 21వ శతాబ్దపు క్రైస్తవ లోకంలో నడుస్తున్న వాణిజ్య ధోరణులను, సమృద్ధి సిద్ధాంతాలను, భ్రమలను మేము వివేచించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. భక్తి అనేది లోక సంబంధమైన లాభాల కొరకు కాదని, నీ పట్ల చూపే నమ్మకత్వం మరియు నీతిపై ఆధారపడి ఉంటుందని మేము గ్రహించడానికి సహాయం చేయండి. మనుషుల మెప్పు కోసం, ప్యాకేజీల కోసం కాకుండా నీ పరలోకపు పిలుపుకు తగినట్లుగా జీవించే హృదయాన్ని మాకు, అలాగే నేటి పరిచారులకు దయచేయండి. మా హృదయాలను ఎరిగిన దేవా, మా సొంత దృష్టికి యుక్తమైన మార్గాల్లో కాక నీ వాక్యం అనే సత్య మార్గంలో నడవడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.